హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సింపుల్‌గా డోరీస్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేవి నేను ఇప్పుడు మీకు 2 మోడల్స్ అయితే చూపిస్తాను. అంటే పంజాబీ డ్రెసెస్‌కి మరీ ఎక్కువ హెవీగా పెట్టినా కూడా అంత లుక్ ఉండదనమాట. అందుకని ఇలా సింపుల్‌గా నేనైతే 2 మోడల్స్ చూపిస్తాను. డోరీస్ అనేవి ఎలా స్టిచ్ చేయాలో. ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఖచ్చితంగా నీట్‌గా వస్తుంది. ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద వేయండి. ఒక క్లాత్ అయితే తీసుకొని 6 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. నిలువు అడ్డం 2 సైడ్‌లు 6 ఇంచులు అయితే ఉండాలి. అంటే నేను కొంచెం పెద్దగా పెడదామనుకున్నా కాబట్టి 6 ఇంచులు తీసుకున్నాను. కొంచెం చిన్నగా కావాలంటే 4 తీసుకుంటే చాలు, బావుంటుంది. తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో. నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేయండి. మనం సమోసా మడుస్తాం కదా, అలా అయితే మడవాలన్నమాట. ఇంకోసారి నేను చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో మీరు కూడా అలానే ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇట్లా ఫస్ట్ అయితే ఆ క్లాత్ తీసుకొని ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేయండి. నెక్స్ట్ అటు ఇటు 2 కార్నర్స్ కూడా ఆ ఫోల్డింగ్ దగ్గరికి అయితే తీసుకురండి. ఇలా తీసుకొచ్చి ముందుగా మనం థ్రెడ్ అయితే రెడీ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ థ్రెడ్‌ని అలా మిడిల్‌లో అయితే పెట్టాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, అలా మిడిల్‌లో అయితే పెట్టండి. అలా పెట్టి వన్ సైడ్కి అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పొడుగ్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే రఫ్ ఇచ్చుకోవాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా కుట్లు జారిపోతాయి అన్నమాట రఫ్ ఇవ్వకపోతే. అలా ఒక 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోండి, అటు ఇటు తిప్పి. కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట డోలీ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి ఆపోజిట్ సైడ్ వేస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కొంచెం కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా రివర్స్ అయితే చేయండి. చాలా ఈజీ, కరెక్ట్‌గా 2 మినిట్స్‌లో అయితే అయిపోద్దనమాట. మనం మామూలు డోరీస్ కుట్టుకున్నట్టే ఇది కూడా. కానీ ఏంటంటే కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు సింపుల్‌గా ఉండాలనే చూస్తారు కదా, అటువంటి వాళ్ళకైతే ఇలా సింపుల్‌గా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం అప్పుడప్పుడు ఐరన్ చేసుకుంటా ఉంటే ఎక్కడికి పోదు, ఇంకా అలానే ఉంటుంది. చూడండి చాలా సింపుల్‌గా అయితే వచ్చింది కదా. ఎవరైనా సరే సింపుల్‌గా పంజాబీ డ్రెస్సెస్‌కి ఇలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా సింపుల్‌గా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్లౌజులకు కూడా అంతే బాగుంటుంది. ఇది ఒక మోడల్ అనమాట. ఇంకొక మోడల్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకో మోడల్కి అయితే 3 పీసెస్ తీసుకోవాలన్నమాట దీనికి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ ఎంత ఉండాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ పీసు 6 తీసుకున్నామంటే సెకండ్ పీస్ వచ్చి 4 ఉంటుంది. థర్డ్ పీస్ వచ్చి 2.5 ఉంటే చాలన్నమాట. అలా 3 అయితే మనం రెడీ చేసుకొని 4 సైడ్స్ ఉండాలన్నమాట ఆ మెజర్మెంట్స్. ఇప్పుడు నేనైతే ఒక మడిచాను కదా వన్ సైడు, అలానే ఈ 3 కూడా అట్లా అయితే మర్చుకోవాలన్నమాట. సమోసాలా అయితే మర్చుకోవాలి. సింపుల్ అంటే చాలా ఈజీ. ఇది మామూలుగా మనం డోరీ స్టిచ్ చేసుకున్నట్టే ఇది కూడా. కాకపోతే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అంతే. అది కూడా వేస్ట్ క్లాతే కదా మనం పెట్టుకునేది, మిగిలిపోయిందే కదా. ఇలా అయితే 3 కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఈ సైడ్లు కరెక్ట్గా పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే కొంచెం నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ తాడు అయితే అందులో మిడిల్లో పెట్టాలన్నమాట. మిడిల్లో పెట్టి మనం స్టిచ్ చేయాలి. చెప్పాను కదా, ఇలా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని లైన్లో ఉన్నాయా లేవా అనేవి చూసుకోవాలి. లేకపోతే లాస్ట్లో ఫినిషింగ్ అనేది అసలు కరెక్ట్గా రాదనమాట. ఇదిగోండి నేను చూసుకుంటాను కదా, అలా చూసుకొని బారుగా అయితే ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టేసి అక్కడికి ఆపండి. ఆపి మనం ఫస్ట్ స్టార్టింగ్లో అది ఉంది కదా, కొంచెం అలా అయితే మడిచి దాని మీద ఇంకొక కుట్టు అయితే వేసుకొని ఇక్కడ బాగా రఫ్ చేయండి ఊడిపోకుండా. ఇలా ఊడిపోకుండా రఫ్ చేసి 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక కొంచెం కట్స్ అయితే ఇచ్చుకోండి. ఇస్తే ఏంటంటే కొంచెం తిరిగేటప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట, ఈజీగా తిరుగుద్ది రివర్స్ చేసుకున్నప్పుడు. ఇప్పుడైతే రివర్స్ చేసుకోండి నిదానంగా. రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం ఏ డ్రెస్కైనా ఒక డోలీ ఇస్తాం కదా కింద హ్యాంగింగ్స్ లాగా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే 3 అయితే అటాచ్ చేసినట్టు ఉంటుంది అనమాట. లుక్ చూడండి, సింపుల్గా అంత హెవీగా లేకుండా గంటల్లాగా చాలా అయితే బాగుంది కదా, ఈజీగా అయిపోయింది. దీనికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. ఖచ్చితంగా ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ 2 మోడల్స్ అయితే చాలా ఈజీ అనమాట. సింపుల్గా ఎవరైనా అడిగినప్పుడు అంత హెవీ అనిపించకుండా, మరీ అసలు వేయలేదు అనుకోకుండా ఇలా అయితే స్టిచ్ చేయండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను చూపించిన 2 మోడల్స్ అయితే ఇవన్నమాట. మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలానే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. ఖచ్చితంగా ఇలా మీరు ట్రై చేసి నా వీడియో కింద మీరు కామెంట్ చేయండి.